నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏలేరు ఉధృతికి పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, దిగువ గ్రామాలు జలమయం, రాకపోకలకు అంతరాయం. విజయవాడలో వరద తగ్గడంతో రద్దీగా రహదారులు, పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన మంత్రులు. ప్లాట్ఫామ్ పైకి బస్సులు చేర్చే విషయంలో ఆర్టీసీ డ్రైవర్ల ఘర్షణ, విజయవాడ PNBS లో ఘటన, చర్యలకు సిద్ధమైన అధికారులు. కూర్మన్నపాలెం కూడలిలో స్టీల్ ప్లాంట్ కార్మికుల రాస్తారోకో, విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్. కేదార్నాథ్ కొండ చర్యల ఘటనలో 5 మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు. కాకినాడ జిల్లా ఏలేరు కాలువకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏలేరు ప్రాజెక్టు నుంచి 27,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ఉధృతి వస్తుండటంతో కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. రాజుపాలెంలో 2 కిలోమీటర్ల మేర రహదారిపై వరద ప్రవాహం ఉప్పొంగుతోంది. వరద ఉధృతికి ప్రతిపాడు, సామర్లకుట రహదారిపై రాకపోకలు స్తంభించాయి. తిమ్మాపురం, రాజుపాలెం, గోపాలపట్నం గ్రామాలను వరద ముంచెత్తింది. పొలాలు ముంపునకు గురయ్యాయి. ఊళ్లను వరద చుట్టుముట్టింది. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులు సహాయ చర్యలు అందిస్తున్నారు. 35 సంవత్సరాల బ్యాక్ ఎప్పుడో వచ్చిందంటండి. కానీ ఇప్పుడైతే మాత్రం ఇంకా అప్పటికంటే ఎక్కువ అండి. ఇది ఈ చాలామంది కుటుంబాలు కిర్లంపూడి మండలంలో ఇంచుమించు 19 ఊళ్ళండి, గ్రామాలు 19 గ్రామాలకు సంబంధించి 14 గ్రామాలు ప్రత్యేకంగా మునిగిపోయాయి. అది ఏంటంటే గద్దనాపల్లి, భూపాలపట్నం, తిమ్మాపురం, పాలెం, గోనాడ, తామరాడ, వీరవరం, రాజుపాలెం, రామకృష్ణాపురం ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముక్కొల్లని, రామచంద్రపురం చాలా గ్రామాలు మునిగిపోయాయి. కానీ వాళ్ళకి మంచినీళ్ళు కానీ భోజనాలు కానీ వసతులు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వీళ్ళు ఏం చేయాలో అర్థం పాల్పోలేదు. నిన్న 4 గంటల నుంచి విపరీతమైన వరద ఊరి మీదకి వచ్చేసి భూపాలపట్నం, ఎస్ఐపేట మొత్తం టోటల్ అంతా కూడా ఖాళీ చేశారు. ఏం చెప్పమంటారండి, నిన్నటి నుంచి ఒకటే వర్షం. చంటి పిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఊరి మీద వచ్చేసింది, ఇళ్లలోకి వచ్చేసింది. గేదెలన్నీ కూడా అలా ఉండిపోయండి. అసలు స్టక్ అయిపోయారు. రావడానికి లేదు, చేయడానికి లేదు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని మరి వాళ్ళని రక్షించాలని, వృద్ధులైన వారిని కాపాడాలని మనం చేస్తున్నాను. చాలా చాలా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదండి. ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయిందండి. మరి పాములు వస్తున్నాయి. చాలా కష్టంగా ఉంది పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ స్పందించాలని మనం చేస్తున్నాను. నిరాశ్రయులు అయిపోయారండి అందరూ కూడాను. స్పందించాలని మనం చేస్తున్నానండి. బాగా ఎక్కువ ఉంది సార్. ఇక్కడ 4 ఊర్లు, తిమ్మాపురం, సుంగరాంపాలెం, భూపాలపట్నం ఎప్పుడూ లేదండి. ఈ మా ఊరు ప్రత్యేకించి ఇంత వరద ఎప్పుడు రాలేదండి. గత 83లో వచ్చినప్పుడు కూడా ఇంత వరద రాలేదండి. ఇప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది వరద. అది కానీ నైట్ టైం కూడా రాత్రి ఇంకా ఎక్కువ వదిలేరండి. దానికి తగ్గట్టుగా నిన్న నెహ్రూ గారు ట్రాక్టర్ మీద తిరిగి 3 ఊర్లు కూడా తిరిగి, ఎమ్మెల్యే గారు తిరిగారండి. మొత్తం అంతా తిరిగి చూశారు. వాళ్ళకి ఫుడ్ అది కూడా ఏర్పాటు చేయమంటే రోజుకు 2,000 మంది ఫుడ్ ఇక్కడ మనం అరేంజ్ చేసి పట్టుకెళ్తున్నాం. ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళి ఇంటింటికి పంచి పెడతామండి. కానీ ఇక్కడ మనుషులు మాత్రం ఇంట్లోంచి రావడానికి ఒప్పుకోవట్లేదండి. వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా పట్టుకెళ్ళి ఫుడ్ ఇస్తున్నామండి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామండి గద్దనాపల్లిలో. కానీ అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదండి. ముందుగా ఇక్కడ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసాము. కానీ ఆ సచివాలయం మునిగిపోయిందండి. ఇది అనుకోలేదు ఇక్కడ మునిగిపోద్దండి. ఇంత వాటర్ రావడం కూడా ఇది ఫస్ట్ టైం అండి. 83 వరదల్లో కూడా ఇంత వాటర్ రాలేదండి. ఏలేరు బ్రీచ్ ఇక్కడ గండి కొట్టేసింది అనమాట. దానివల్ల ఇక్కడ వాటర్ ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు కూడా రాత్రి కూడా ఇంకా ఎక్కువగా పారుతూనే ఉందండి. ఏలేరు వరద దిగువ ప్రాంతాల్లోని గ్రామాలను ముంచెత్తింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ కిర్లంపూడి మండలం భూపాలపట్నం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఏలేరు జలాశయం వరదపోటుతో గ్రామాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. రికార్డు స్థాయి వరదలతో ఏలేరు జలాశయం పూర్తిగా ఓళ్లను ముంచేసింది. ప్రస్తుతం మనం చూడవచ్చు కిర్లంపూడి మండలంలో ఉన్నాం. ఇక్కడ భూపాలపట్నం, తిమ్మాపురం, అలాగే ముక్కొల్లు,
రాజుపాలెం తదితర గ్రామాలన్నీ కూడా వరద నీరు చుట్టుముట్టేసింది. రహదారులన్నీ కూడా నీట మునిగాయి. ప్రస్తుతం భూపాలపట్నంలో మనం ప్రయాణిస్తున్నాం ట్రాక్టర్లో. ఇక్కడ వరద ఉధృతి రికార్డు స్థాయిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద రావడంతో గ్రామస్తుల ఇళ్లలోకి నీరు చేరింది. అలాగే రహదారులన్నీ కూడా కిలోమీటర్ల మీద ముంచేసింది. రాకపోకలు నిలిచిపోయాయి. కాలువలు అన్ని మండలాల పరిధిలోనూ చాలా ఉధృతిగా ప్రవహిస్తోంది. మొత్తం ఎక్కడికక్కడ ఊర్లను ముంచారు. జలాశయానికి 46,000 క్యూసెక్కుల పైగా ప్రవాహం వచ్చింది. క్రమక్రమంగా క్రమబద్ధీకరిస్తూ దిగువకు వదులుతున్నారు. 24.11 టీఎంసీల నీటి నిల్వ జలాశయానికి గరిష్ట 27,500 పైగా క్యూసెక్కులు వదిలారు. అదంతా కూడా మొత్తం జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, ప్రతిపాడు నియోజకవర్గాలపై ప్రభావం చూపుతోంది. మనం చూడవచ్చు కిర్లంపూడి మండలంలోని భూపాలపట్నం, ఎస్తిమాపురం, అలాగే ఇతర గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఇక్కడ ప్రయాణిస్తున్నాం. ఎక్కడికక్కడ ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రస్తుతం మాత్రం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో సహాయ చర్యలు చేపట్టింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఒక ఆర్మీ బృందం కూడా ఇక్కడికే వచ్చింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఎక్కడికక్కడ వరద బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. భూపాలపట్నంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 1000 మందికి రాత్రి ఆహారం పంపిణీ చేశారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. 35 సంవత్సరాల క్రితం ఇలాంటి వరద ఏలేరు జలాశయంకి వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారు. అనేక చోట్ల కాలువలు గండిపడ్డాయి. దశాబ్దాలుగా ఏలేరు జలాశయంలో ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో మొత్తం గ్రామాలను మాత్రం వరద నీరు చుట్టుముట్టేస్తోంది. ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయి. ఈ వరద సాయంత్రం వరకు క్రమంగా నదీ పరివాహ ప్రాంతంలో చాలా ప్రస్తుతానికైతే వర్షాలు తగ్గాయి. ఇప్పటి వరకు కురిసిన వరద నీరంతా కూడా ఏలేరు సహజ జలాశయంలోకి చేరుతోంది. చాలా భారీ పెద్ద జలాశయం, పూర్తి స్థాయి నీటి మట్టం రావడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అలాగే పిఠాపురం మండలం ఈదుకుంటూ ఒడ్డు చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సర్పంచ్ గ్రామ సభలో ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేసేందుకు మొత్తం ఇంటింటికి తరలించేందుకు ట్రాక్టర్ల ద్వారా ఈ వరద నీటిలోనే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మిగతా గ్రామాల్లోనూ ఇలాంటి ముంపు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. అట్లాగే సాయంత్రం వరకు ఇలాంటి వరద ఉంటుంది కాబట్టి ప్రజలు కొంతసేపు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. క్రమంగా ఏలేరు జలానికి అవకాశం ఉంది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ముంపుపై రేపు సాయంత్రానికి ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎన్యూమరేషన్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ఈ సాయంత్రానికి వీధిలో నీళ్లన్నీ తొలగిపోతాయని, పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని సూచించారు. నిత్యావసర సరుకులు పంపిణీ బాగా జరుగుతోందని, సాయంత్రానికి అందరికీ సరుకుల పంపిణీ కూడా పూర్తి చేయాలని నిర్దేశించారు. విపత్తులను సమర్థంగా ఎదుర్కొంటే ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించగలుగుతామని చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీ వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. మనది తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతమని, సమర్థంగా ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలన్నారు. వర్ష సూచన ఉన్న జిల్లాల అధికారులను ముందుగానే అలర్ట్ చేయడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని ఆయా జిల్లాల అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాంతాల్లో వర్షాలు, వాగులు, వంకల ఉధృతిపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశించారు.
వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలో నష్టం అంచనాలు పెరుగుతున్నాయి. విజయవాడలో వరద కారణంగా ప్రాథమిక అంచనా మేరకు 6,882 కోట్లు నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి నివేదిక పంపారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. వరద ముంపులో ఉన్న ప్రతి ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ చేస్తున్నారు. 4.90 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 49,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 200 ఎకరాల్లో సెరికల్చర్కు నష్టం జరిగింది. 5,921 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో 540 పశువులు మృతి చెందాయి. 76 సబ్స్టేషన్లు ముంపు బారిన పడ్డాయి. వరదలకు 1,283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, 1,668 11 కేవీ ఎలక్ట్రిక్ పోల్స్ దెబ్బతిన్నాయి. బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 405 చోట్ల కాలువలకు, చెరువులకు గండ్లు పడినట్లు ప్రాథమిక అంచనా. విజయవాడలో వరద బాధితులకు అందించే ఆర్థిక సహాయంపై 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన విజయవాడ నగరంలో జరిగిన నష్టంపై ఎన్యూమరేషన్ కొనసాగుతోందని తెలిపారు. నగరంలోని 6 వార్డుల్లో ప్రస్తుతం వరద నీరు నిలిచి ఉందని, ఈ రాత్రిలోగా అక్కడ కూడా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. విజయవాడ నగరంలో వచ్చిన ఈ వరదల వల్ల ప్రజలు గత 10 రోజుల నుంచి, అంటే ఆల్మోస్ట్ 11 రోజులు ఎంత సఫర్ అవుతుందో అందరికీ తెలుసు. అయితే నగరంలో ఉన్న 32 వార్డులలో ఎక్కడైతే ఎఫెక్ట్ ఇచ్చిందో అట్లా 26 వార్డులలో అయితే నీళ్లు లేకుండా చేసి శానిటేషన్ చేశారు. అయితే మరొక 6 వార్డులలో నీళ్లు ఉంది. దాని మీద యాక్చువల్గా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. 3 అడుగులు, 4 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు. రాత్రి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ నైట్కి ఆ వాటర్ అంతా పోవాలనే ఉద్దేశంతో రాత్రి అధికారులు, మా యొక్క కన్నబాబు గారు యాక్చువల్గా ఇన్ఛార్జ్ ప్రస్తుతం వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా స్టడీ చేశాము. ఈ కండ్రిక పాయింట్ అంటారు, మనం ఉండేది కండ్రిక పాయింట్. ఇక్కడ నుంచి నిన్నదాకా తిరిగాము. తిరిగితే ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి 4 అడుగులు డిఫరెన్స్ ఉంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ 4 అడుగులు ఎత్తులో వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ వాటర్ అంతా టౌన్ మీదకి వస్తుంది, ఫ్లో అవుతుంది టువర్డ్స్ టౌన్. అందుకని ఆ రోడ్డుని 7 దగ్గర ఆ రోడ్డు కట్ చేసాము. కట్ చేసినందుకు బాగా వాటర్ పోయి రోడ్డు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోవటం ఇక్కడ వాటర్ బాగా తగ్గింది. బహుశా ఇవాళ ఈవినింగ్కి ఈ వాటర్ ఆల్మోస్ట్ పోవచ్చు, ఆ విధంగా ప్లాన్ చేసాం. ఏదైనా కొద్దిగా మిగిలిన రేపు మార్నింగ్కి యాక్చువల్గా పూర్తి పోతుంది. రేపు కంప్లీట్గా డే టైం అంతా శానిటేషన్ చేసి ఈ 61, 62, 63, 64 వార్డు కూడా కంప్లీట్గా శానిటేషన్ రేపు నైట్కి పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. నిన్న ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు 3 రోజులు టైం ఇచ్చారు. నిన్న, ఇవాళ, రేపు ఈ 3 రోజుల్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేస్తారు. ఎవరెవరికి ఏమేమి వస్తువులు పోయినా, ఏమేమి డ్యామేజ్ జరిగినాయని దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం చేయాలనే సహాయం అనేది నిర్ణయించి ప్యాకేజీని నిర్ణయిస్తారు. బహుశా 2-3 రోజుల్లో అది కూడా అవుతుంది. ఇదే విధంగా రైస్, తర్వాత వచ్చి పప్పులు, తర్వాత కందిపప్పు కావచ్చు, షుగర్ కావచ్చు, ఉల్లగడ్డ కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, ఇవన్నీ ప్యాకేజ్గా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఇవాళ మార్నింగ్కే 1,74,000 కంప్లీట్ చేసాం. సివిల్ డిపార్ట్మెంట్ సార్ చెప్పారు. ఇవాళ నైట్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరికీ 2,32,000 కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశారు, పూర్తవుతుంది. ఈ విధంగా సహాయ కార్యక్రమాల్లో ఎటువంటి వివక్ష లేకుండా జరుగుతున్నాయి. మెయిన్ వాటర్ పోతే ప్రజలకు శానిటేషన్ చేస్తే ప్రజలు కాస్త ఉపశమనం జరుగుతుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాహనాలు అంటే స్కూటర్లు యాక్చువల్గా 2 వీలర్స్, 3 వీలర్స్ డ్యామేజ్ అయినాయి. దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఒక అర్బన్ కంపెనీని పెట్టి దాని ద్వారా యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెప్మాలో ఉన్న మెంబర్స్ని అటాక్ చేసి దాన్ని వర్క్ చేసి స్టార్ట్ చేస్తాం. ఇవాళే స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇవాళ స్టార్ట్ చేసి యాక్చువల్గా వాళ్ళకి రిపేర్లు చేసే ఏర్పాటు అవుతుంది. బుడమేరు వరదలో విలవిల్లాడిన విజయవాడ సింగ్నగర్ పరిధిలోని బాంబే కాలనీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద పూర్తిగా తగ్గిపోయింది. బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఉచితంగా రేషన్తో పాటు కూరగాయలు, పాలు, కొన్ని రకాల పండ్లు అందజేస్తున్నారు. వరద తగ్గిన ప్రాంతాల్లో శానిటైజర్ను కూడా ప్రభుత్వం ముమ్మరం చేసింది. వరద ప్రభావిత కాలనీల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసింది. వైరల్ జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
వరదల్లో మునిగి ఇంట్లో పాడైపోయిన వస్తువులను బాగు చేసేందుకు కూడా ప్రభుత్వం బాధితులకు సహాయం చేస్తుంది. విజయవాడ జక్కంపొడి కాలనీలో వరద క్రమంగా తగ్గుతోంది. బుడమేరు ఉధృతిలో పూర్తిగా మునిగి తీవ్ర అవస్థలు పడిన స్థానికులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. జక్కంపొడి కాలనీని వరద ముంచెత్తడంతో ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు బంధువుల ఇళ్లకు వెళ్లిన బాధితులు క్రమంగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నిన్నటి వరకు కాలువల్లా మారిన రోడ్లు కనిపిస్తుండటంతో జనం రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్నారు. వాహనాల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. గత 9 రోజులుగా వరదలు చిక్కుకున్న తమను ప్రభుత్వం ఆదుకుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 2 రోజుల నుంచి మొత్తం తగ్గిందండి. రోడ్ల మీద నీరు ఉంది. దాన్ని ఇప్పుడు ఫైర్ ఇంజిన్తో అది కూడా క్లీన్ చేస్తున్నారండి. మొత్తం అధికారులు వచ్చారు. ప్రభుత్వం ద్వారా అయితే అన్ని బాగానే వచ్చినాయండి. ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ. ఇది ఇంతవరకు కట్టడైందంటే బాబు గారు వాళ్ళేనండి. చాలా వరకు ఆయన గట్టెక్కించండి జనాల్ని. ఇప్పుడు నుంచి ఇంకా అన్ని ఇప్పుడు మెడిసిన్ కానీ పొద్దు నుంచి అన్ని సహకార చర్యలు బాగా అందుతున్నాయండి. అన్ని బాగా చేస్తున్నారండి. మేము కోనసీమ జిల్లా నుంచి మా బావగారి సొత్తకు వచ్చామండి. ఇక్కడ అయితే బాగా చంద్రబాబు నాయుడు అన్ని బాగా చూస్తారని మేము అనుకుంటున్నామండి. ఇవాళ అయితే బాగా చేస్తున్నారండి. శుభ్రపరుస్తులు బాగా చేస్తున్నారు. శుద్ధితో ప్రతి ఒక్క అధికారులు ఆఫీస్ అందరూ బాగా చేస్తారండి. ఏ రంగం చూసినా చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇంత స్పీడ్గా జరగడం అంటే చాలా రేర్. ఇది ఇంత బాగా జరగడం అంటే చాలా కష్టం అండి. ఈ పరిస్థితుల్లో కూడా ఎంత బాగా చేస్తారంటే చాలా గ్రేట్. అసలు అధికారులు కానీ లేకపోతే పనులు చేసే వాళ్ళు కానీ అందరూ కూడా చాలా మంచి సహకారాన్ని ఇస్తారు ప్రజలందరికీ. విజయవాడలోని వరద బాధితుల కోసం ప్రభుత్వం తక్కువ ధరకే కూరగాయల్ని పంపిణీ చేస్తోంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార రైతు బజార్ని నిర్వహిస్తున్నారు. కేజీ 5 రూపాయలు 10 రూపాయలకే ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విపత్తు సమయంలో ప్రభుత్వం తమను అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బుడమేరు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కూడా ఆహారం అలాగే మంచినీళ్లు, చిన్నారులు పాలు, బిస్కెట్లు అందించే రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ ద్వారా నిత్యావసర వస్తువులను అందించింది. తాజాగా కూరగాయలను కూడా తక్కువ రేటుకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అలాగే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 5 రూపాయలు 10 రూపాయలకి కూరగాయలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనందరూ దృశ్యాల్లో చూసుకున్నది గుణదల్లోని మార్కెటింగ్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వరద బాధితులు ఉన్నారో వారందరికీ కూడా తక్కువ ధరకే టమాటాలు అలాగే బంగాళదుంపలు, అరటికాయలు, బెండకాయలు, బీరకాయలు వంటి కూరగాయలను తక్కువ ధరకు అందిస్తున్న దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. మహిళలు అలాగే పురుషులు కూడా లైన్ లో నుంచొని తక్కువ ధరకు వస్తున్న కూరగాయలను అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చెప్పండమ్మా, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకి కూరగాయలను అందిస్తోంది, ఎలా ఉంది? ఇప్పుడు ఈ కరువు కాటకంలో వరదలు వచ్చినందుకు తక్కువ రేటుకి ఇచ్చినందుకు సంతోషమే. కాకపోతే మాకన్నా ఇంకా దారుణ పరిస్థితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా వెళ్తే ఇంకా మంచిది. ఇప్పుడు అసలు బుడమేరుకి ఈ స్థాయిలో వరద ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఇప్పుడు వచ్చింది కానీ ఇంత ఎప్పుడు రాలేదు. ఈ వరద బాధితుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది, ఎట్లా అనిపిస్తుంది? అంతా మంచిగానే చేపట్టారు. ఫుడ్ అందించారు, వాటర్ బాటిల్స్ అందించారు, పాలు ట్రాక్టర్లు పెట్టారు, తర్వాత నిత్యావసర సరుకులు ఇచ్చారు. అంతా బాగానే ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? కూరగాయలు తీసుకుంటున్నారు కదా, బయటకు వెళ్తే కిలో 40 రూపాయలు అమ్ముతున్నారు. ఇక్కడ కిలో 10 రూపాయలే, పర్వాలేదు, తక్కువ రేటుకే పంపిణీ ఇస్తున్నారు. కూరగాయలు తక్కువ ధరకు అందిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి. గవర్నమెంట్ బాగానే ఇస్తుంది, బాగానే అన్ని అందిస్తుంది. వరద వచ్చిన వాళ్ళకి సివిల్ సప్లై ద్వారా నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు, అలాగే ఇప్పుడు కూరగాయలు కూడా ఇస్తున్నారు. గతంలో కూడా వాటర్ ప్యాకెట్లు కానీ లేకపోతే ఆహారం కానీ అందించేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా తక్కువ రేటుగా ఇస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి, బాగానే ఇస్తున్నారు, తక్కువ రేటుకి ఇస్తున్నారు. బయట అయితే కొనుక్కోలేకపోతున్నాము. గవర్నమెంట్ బాగానే తక్కువ రేటుకి ఇస్తుంది, బాగానే ఉందండి, మాకు ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ చేస్తున్న ఈ దీనికి సంబంధించి కూడా మహిళలు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు తీసుకున్నారండి గురుగారు, ఎట్లా అనిపిస్తుంది? ఏ కాటా లేదు, ఏం లేదు, ఉరమరకి వేసేస్తున్నారు. సంతోషం ఇచ్చినంత వరకు కూడా చాలు, సాటిస్ఫాక్షన్. బెండకాయలు, దొండకాయలు, అట్టికాయలు, దోసకాయలు, టమాటాలు ఎంత రేటుకి ఇచ్చారు మీకు? కేజీ 10. బయట మార్కెట్లో ఎంత ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కూరగాయలు? బాగా రేట్లు ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆహారం పట్లాలు ఇవ్వడం కానీ మంచినీళ్ళు ఇవ్వడం కానీ చేసింది, డైరెక్ట్ గా తక్కువ రేటుగా కూరగాయలు ఇస్తా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? బాగా చేస్తున్నారు. రైట్, మన దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ కూరగాయలు కొనుగోలుకి సంబంధించి పెద్ద మొత్తంలో స్థానికులు అయితే వచ్చి కూరగాయలు అయితే కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సివిల్ సప్లై ద్వారా నిత్యావసర వస్తువులు అందించింది. ప్రజలు కూరగాయలు
కూరగాయలకి ఇబ్బందులు. ఎందుకంటే బయట మార్కెట్లో కేజీ 60 నుంచి 70 రూపాయలు ఉంటాయి. ప్రతి కూరగాయ కూడా అదే రేట్లో ఉన్నాయి. ఈ వరద బాధితులు ఎందుకంటే ఇప్పటికే వరద వల్ల తీవ్ర నష్టం వాటిల్లిన బాధితులు కూరగాయలను ఎక్కువ రేటు కొనుక్కోలేరన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ రేటుకి కేజీ 10 రూపాయలు 5 రూపాయలు చొప్పున మార్కెటింగ్ శాఖ ద్వారా వారికి కూరగాయలు అందిస్తోంది. బాధితులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత ఎక్కువ ధరకు కూరగాయలు కొనలేము అని వరద బాధితులు చెప్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు అమ్మే వ్యక్తులు ఉన్నారు. ఎంత ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంత కంపుతున్నారు మీరు? రైతు బజార్ సార్, పెడన్ రైతు బజార్ సార్. మార్కెటింగ్ శాఖ వాళ్ళు మన ఈవో ఆఫీసర్ గారు బేడిఎం గారు పంపించారు. వరద వచ్చిందని మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. కేజీ 10 రూపాయలు, కేజీ 5 రూపాయలు, ఆకుకూరలు 2 రూపాయలు అమ్మని చెప్పారు సార్. 4 బళ్ళు 5 బళ్ళు వస్తున్నాయి. మావి 2 బళ్ళు వచ్చినాయి. సిరిడి సాయి నగరం, ఇంకోటి ఏదో నగర్ చెప్పారు ఎదరా. ఈ 2 నగరాలు అమ్ముతున్నాం సార్. ఏమేం కూరగాయలు ఎంతెంత రేటుకి అమ్ముతారు? ఎందుకంటే 5 రూపాయలు 10 రూపాయలు అన్నారు కదా. 10 రూపాయలు ఏ కూరగాయలు ఉన్నాయి, 5 రూపాయలు ఏ కూరగాయలు ఉన్నాయి? టమాటా 10 రూపాయలు సార్, గోరుచిక్కుడు 10 రూపాయలు, వంకాయ 10 రూపాయలు, 5 రూపాయలు మిర్చి, 5 రూపాయలు దోసకాయ, సొరకాయ 5 రూపాయలు, క్యాబేజీ 5 రూపాయలు, క్యారెట్ 10 రూపాయలు, బంగాళదుంపలు ఫస్ట్ రోజు అమ్మాం, తర్వాత రోజు అమ్మలేదు. 10 రూపాయలు కేజీ, కొన్ని రకాలు 5 రూపాయలు. ఇవే కూరగాయలు బయట మార్కెట్లో కేజీ ఎంత ఉన్నాయండి? మా బెడన్ రైతు బజార్లోనే వంకాయ వచ్చి ఇవాళ రైతు బజార్లో బోర్డు 40 రూపాయలు, మేము 10 రూపాయలకి అమ్ముతున్నాం. 30 రూపాయలు మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, 10 రూపాయలకి అమ్మండి మీరు అని చెప్పారు సార్ మా ఆఫీసర్ గారు. రైతు బజార్లోనే కేజీ దాదాపు 40 రూపాయలు పలుకుతుంది. ఇంకా బహిరంగ మార్కెట్లో అయితే 60 నుంచి 70 రూపాయలు పలుకుతున్న కేజీ కూరగాయలని ఈరోజు ప్రభుత్వం రాయితీ మీద కేవలం వరద బాధితుల కోసం కేవలం 10 రూపాయలు 5 రూపాయలు చొప్పున ఇస్తున్న నేపథ్యంలో అటు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ వ్యాప్తంగా కూడా ఇట్లా మొబైల్ కూరగాయల వేల ద్వారా వరద బాధితులందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. కెమెరామెన్ నాగేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ. వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. విజయవాడ సింగ్ నగర్లో పర్యటించిన సునీత బాధితులను పరామర్శించారు. బాధితుల సమస్యలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. చాలా బాధాకరంగా ఉంది. ఇల్లులో అయితే కనీసం కట్టుకోవడానికి బట్టలు కానీ వండుకోవడానికి ఒక పాత్ర కూడా లేకోకుండా దాదాపు మొత్తం అన్ని కూడా మునిగిపోవడం, దుమ్ము ధూళి పట్టుకొని ఇదన్నీ కూడా అయిపోయినాయి. ఎవరిని మహిళలు కదిలిచ్చినా కూడా ఏడ్చేస్తున్నారు, బాధపడుతున్నారు. అమ్మమ్మ ఆధార్ కార్డులతో మొదలుకొని ఏమైనా పత్రాలు పెట్టుకుంటే ఇవన్నీ కూడా మాకు మునిగిపోయినాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. దానికని ఇంకా క్లీనింగ్ కూడా ఉంది చాలా వరకును, అది కూడా క్లీన్ చేస్తున్నారు. వాటర్ పెట్టి ఫైర్ ఇంజన్లు తెచ్చి నీళ్లు పెట్టి మొత్తం ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. టీవీలు కానీ చిన్న చిన్న బైకులు ఇవన్నీ స్కూటర్లు అన్నీ కూడా రిపేర్లు ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. సార్ కూడా ఒకటే చెప్పారు, ఏదైనా బైకులు కానీ ఇవన్నీ ఏదైనా ఉంటే రిపేర్లు కూడా నేనే చేయిస్తాను, నేను పంపిస్తానని సార్ కూడా చెప్పారమ్మా. మాకు అర్జెంట్ కాబట్టి మేము చేసుకుంటున్నామని కొంతమంది కూడా అనేది కూడా చెప్తున్నాను. ఇంకా కొంతమంది ఏమంటే మాకు ఇవన్నీ నానిపోయినాయి, మాకు కూడా కావాలంటే మా సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నారు, ఆర్థిక సహాయం కూడా చేస్తానన్నారు. మీరు కూడా ఇళ్ళ దగ్గర ఉండి మీకు ఎంత నష్టమైందో అవన్నీ కూడా మీరు కూడా వచ్చినప్పుడు ఇంటి దగ్గరకు ఆఫీసర్లు వచ్చినప్పుడు రాసి పంపించమని వాళ్ళకి కూడా నేను చెప్పింది కూడా జరిగింది. చాలా మంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఇళ్ళన్నీ పడిపోతున్నాయి, ఇల్లు కావాలా. తర్వాత మాకు రేషన్ కార్డ్స్ కానీ ఏమైనా పత్రాలు పోయినా అవి కావాలా. ఇంకా కొన్ని రకరకాలుగా వాళ్ళ బైకులు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా పోయినాయి. దానికి ఏదైనా ఆర్థిక సహాయం కూడా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పడం విషయం కూడా చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, వాళ్ళు కూడా కొంతవరకు డ్యామేజ్, వాళ్ళ కార్లు మేము కింద పెట్టాం మేడం. ఆ కింద పెట్టిన వల్ల నానిపోయినాయి. మాకు కూడా ఏదైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేస్తే మేము కూడా చిన్న రిపేర్లు చేసుకుంటామనే విషయం నా దృష్టికి తెచ్చారు. నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పానండి. విజయవాడ వరద బాధితుల సహాయార్థం చిత్తూరు జిల్లా పలమనేరు లారీ యజమానులు 6 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులున్న 1000 కిట్లను అందజేశారు. 18 రకాల నిత్యావసర వస్తువులను కిట్ల ద్వారా పంపిణీ చేసినట్లు లారీ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పలమనేరు లారీ ఓనర్స్ అసోసియేషన్లో చాలామంది అందరూ కూడా ఓనర్ కమ్ డ్రైవర్లు ఎక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా అక్కడ వ్యాపార సంఘాలు, అట్లాగే టమాటా వ్యాపారం చేసేవాళ్ళు, లారీ ఓనర్లు, డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా స్వచ్ఛందంగా అందరూ కలిసి ఇక్కడ విజయవాడ వచ్చారు. మరి ఈ రోజున విజయవాడలో ముంపు ప్రాంతాల్లో ఉన్న కొంతమందికి సుమారుగా ఒక 1000 నిత్యావసర వస్తువులు కిట్లు అవన్నీ అందించడానికి వచ్చారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి మేము రాష్ట్ర సంఘం కానీ అట్లాగే మా సొసైటీ కానీ మా అసోసియేషన్ కానీ స్పందించి మరి ఇటీవల దాదాపు 10,000 పొట్లాలు మా సొసైటీ తరఫున జిల్లా అసోసియేషన్ తరఫున పంపిణీ చేయడం జరిగింది. ఈ ఆకిలి, ఈ కుటుంబ బాధ అనేది అందరికన్నా ఎక్కువ ఎవరు తెలుసు అంటే ఒకటి లారీ వాళ్ళకి తెలుసు, లేదంటే కష్టపడే వాళ్ళకి తెలుసు. ఈడ వచ్చిన 30 మంది కూడా
ఈ తెచ్చిన 6 లక్షల రూపాయల సరుకులు కూడా ఇందులో ప్రతి ఒక్కరిది ఉండాలి. ఈ విధంగా ముందు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. మానవ సేవే మాధవ సేవ. కష్టం ఉన్నప్పుడు కష్టంలో తోడుపడ్డామంటే రేపటి రోజు మనం ఎట్లుంటాము, మన గురించి కూడా ఇంకోటి ఆలోచిస్తాడు. దేవుడు ఏం చెప్తాడంటే ఎదుటోడు కష్టం గురించి ఆలోచించేవాడే రేపటి మన కష్టం గురించి దేవుడు పట్టించుకుంటాడు. ఆ ఒక్క ఉద్దేశంతోనే వచ్చాము. విజయవాడ వరద బాధితులకు నెల్లూరు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 35 టన్నుల కూరగాయలు పంపించారు. సుమారు 10 లక్షల రూపాయల విలువైన కూరగాయల్ని నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ నుంచి 3 వాహనాల్లో తీసుకెళ్లారు. దాతలు ముందుకొచ్చి బాధితులకు సహాయం చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా స్వయంగా వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ 74 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా పర్యవేక్షించిన తీరు. ఈ సందర్భంగా వరద బాధితులకి ప్రపంచం అంతా కూడా అండగా నిలుస్తూ ఉంది. రాష్ట్రం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవా సంఘాలు దాతలు ముందుకొచ్చారు. అందులో భాగంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పక్షాన వ్యాపారస్తులందరూ కూడా కలిసి 30 టన్నులు ఏదైతే ఆ యొక్క కూరగాయలు అందివ్వటం, ఈ యొక్క వాహనాలకు పంపించడం మనస్ఫూర్తిగా ఏసీ కూరగాయల మార్కెట్ సంఘం వ్యాపారస్తులందరినీ అభినందిస్తూ ఇంకా అందరూ ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మద్యం మత్తులో మున్నేరులో దూకి గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ బృందాలు రంగంలోకి దిగాయి. నందిగామకు చెందిన లారీ డ్రైవర్ చంటి, పసుపులేటి రోషయ్యలు మద్యం మత్తులో మున్నేరు వంతెనపై నుంచి దూకి వరద దాటి ఒడ్డుకు వచ్చేలా పందెం వేసుకున్నారు. రోషయ్య ఈదుకుంటూ ఒడ్డుకొచ్చి చూసేసరికి చంటి నీటిలో గల్లంతయ్యాడు. యువకుడి కోసం పోలీసులు, ఎన్డీఆర్ బృందాలు మున్నేరులో జల్లెడ పడుతున్నాయి. గల్లంతైన యువకుడి బంధువులు, స్నేహితులు మున్నేరు ఒడ్డు వద్ద ఎదురు చూస్తున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయవాడ మాచపురం వద్ద కొండచెరలు విరిగిపడ్డాయి. ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఈ ఘటనపై పూర్తి వివరాలు చెప్పండి. షాహీన్, కొద్దిసేపటి క్రితం ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి మాచవరం ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో అలాగే గత కొండ చర్యలు బాగా నానినటువంటి పరిస్థితుల్లో ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదురుగా ఉన్నటువంటి బేరంగుల వెంకటస్వామి వీధి ఆ ప్రాంతంలో ఇంటి పక్కనే ఉన్నటువంటి కొండ అంచున్నటువంటి ఓ చెట్టుని నడుగుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొండపై ఉన్నటువంటి నలుగురు కూలీలు ఈ చెట్టు నరికివేసే కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఈ కొండలో నలుగురు కూలీలు ఒక్కసారిగా కొండ రాయి కింద పడడంతో గుణదల కార్మిక నగర్ చెందినటువంటి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరోవరికి అయితే తీవ్ర గాయాలవి. మిగిలిన మొత్తం 3 కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అయితే కొండ రాయి కింద ఒక వ్యక్తి ఉండిపోవడంతో కొండ రాయిని తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ నగరపాలక సంస్థ చెందినటువంటి అధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ కొండ చర్యలు బలహీనంగా ఉండడం, అలాగే గత నెల 29వ తేదీన శనివారం భారీ వర్షం కురిసిన సమయంలోనే అక్కడ అమ్మా కళ్యాణ మండపం ప్రాంతంలో ఉన్నటువంటి కొండ చర్యలు విరుగుతున్నప్పటి ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి 4 ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన చోటు చేస్తుంది. మళ్ళీ కరెక్ట్ గా వర్షాలు తెరిపించి కొంతవరకు సహాయక పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతున్న సమయంలో ఈ వర్షాలకు బాగా నానినటువంటి కొండరాళ్లు కింద పడిపోతున్నాయి. చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఘటనలో వ్యక్తి చనిపోయినట్టుగా మనకి సమాచారం అందుతోంది. క్షతగాత్రులను అయితే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. కుండపోత వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వానలతో జలాశయాలు నీటి మట్టాలు పెరిగి ప్రమాదకర స్థాయికి చేరాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి.
అల్లూరు జిల్లాలో గిడ్డల ఉధృతికి కల్వర్టులు రోడ్లు తెగి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విస్తార వానలకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని తాండవ వరాహ నదుల్లో వరద ఉగ్రరూపం దాల్చింది. వర్షాల కారణంగా ఎస్ రాయవరం మండలం వద్ద ఇందేసమ్మ వాగు ఘాట్ రోడ్డు కోతకు గురైంది. తాండవ నదికి ఆనుకుని ఉన్న చాకలిపేట ఇంకా ముంపులోనే ఉంది. సత్యవరం వద్ద తాండవ నది వంతెనపై నుంచి ప్రవహించడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరదలు తగ్గుముఖం పట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వానలు అల్లూరి జిల్లాలో బీభత్సం సృష్టించాయి. జీకే వీధి మండలం ఒడిశా వద్ద నిర్మాణంలో ఉన్న సరిహద్దు వంతెన కొట్టుకుపోయింది. నిర్మాణ సామాగ్రి, రోడ్ లోరలు కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఈ రహదారి చిత్రకొండ నుంచి భద్రాచలం వెళ్తుంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను ఐటీడీఏ పీఓ అభిషేక్ పరిశీలించారు. చట్రైపల్లి గ్రామస్తులకు పునరావాస ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సప్పర్ల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అందరికీ భోజన వసతి కల్పించాలన్నారు. పాడేరు ఘాట్ మార్గం 12 మైళ్ల జంక్షన్ వద్ద భారీ వృక్షం నేల కొరిగింది. రోడ్డుకు అడ్డంగా పడటంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. స్థానికుల సాయంతో వాహనదారులు చెట్లను తొలగించారు. రంపచోడవరం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముసరిమిల్లి, భూపతిపాలెం జలాశయాలు నీటితో నిండాయి. భూపతిపాలెం జలాశయం నుంచి 3 గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీటిని విడుదల చేశారు. పందిరి మామిడి వద్ద ఉన్న సీతపల్లి వాగు వంతెన పైనుంచి ప్రవహించడంతో మారేడుమిల్లి, వై రామవరం మండలాలకు చెందిన గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెదబైలు మండలం కిముడుపల్లి వెళ్లే గేదెగడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముంచంగిపుట్టు పంచాయతీలోని 80 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వానలు వచ్చిన ప్రతిసారి ఇవే ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. వంతెన నిర్మించి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ముంచింగిపుట్టు మండలంలోని వరద ఉధృతికి జోలాపూర్ వద్ద సరిహద్దు వంతెన పాక్షికంగా దెబ్బతింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయం నుంచి 49,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగించే వంతెన ధ్వంసమైంది. 2006 కూడా భారీ స్థాయిలో నీరు విడుదల కారణంగా కాలిబాట వంతెన కొట్టుకుపోయింది. అప్పటి నుంచి వంతెన నిర్మాణానికి అడుగులు పడలేదు. తాత్కాలికంగా ఇనుప వంతెన కట్టారు. ఇప్పుడు వరద ప్రవాహానికి అది కూడా ధ్వంసం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు వరద ఉధృతికి కొట్టుకుపోయిన పెనుగంచిప్రోలు, ముచ్చింతల, మత్సవాయి, వేమవరం రహదారులకు ఆర్ఎండ్బీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. రహదారులపై ఏర్పడిన భారీ గుంతలను పూడ్చారు. భారీ యంత్రాలతో రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. గుమ్మడిదూరు వద్ద ధ్వంసమైన కల్వర్టు వంతెనను పూర్తిగా తొలగించారు. భారీ తూములతో నూతన కల్వర్టు నిర్మాణం చేపట్టారు.
ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. నిన్నటి నుంచి నీటి మట్టం పెరుగుతూ 45 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారాయి. గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున ప్రవాహం వస్తోంది. తాలిపేరు నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 9,46,412 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. గోదావరికి వరద ఉధృతితో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.